ఒక్కొక్కసారి కష్టములో ఉంటుండగా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే నీకు భవిష్యత్తులో ఆ కష్టం మీద అధికారము వస్తుంది. I have seen this. If you are holding on to your faith in your pain, the future is you will have authority over your pain. If you don't hold on to your faith in pain, the pain may take over your faith. The pain may destroy you. But if you hold on to your faith in the pain, you will have authority over the pain. Hallelujah. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ కష్టాల మీద, బాధల మీద నీకు అధికారం వస్తుంది. జోసెఫ్, ఉదాహరణకి యోసేపు he went through slavery. He became a slave. యోసేపు ఒక బానిసగా అమ్మబడ్డాడు. కానీ బానిసగా ఉండి కూడా తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. Joseph was a slave, but he was holding on to his faith in his slavery. యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో కూడా తన విశ్వాసాన్ని పట్టుకున్నాడు. యోసేపు మేనేజర్ అయ్యాడు. పోతిఫర్ ఇంట్లో హీ వాజ్ ద మేనేజర్. అయినా తన విశ్వాసాన్ని పట్టుకున్నాడు. అన్ని రంగాల్లో, మంచి కాలముల్లో, చెడ్డ కాలముల్లో కూడా యోసేపు తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు యోసేపు చెరసాలలో కూడా, చెరసాలంటే ఏంటి తెలుసా? రాజు మంత్రిని మోసం చేస్తే అందులో భార్య విషయమై ఏ చెరసాలలో వేస్తారో తెలుసా? లాస్ట్ ఇన్నర్ ప్రెజన్ అనమాట. ఇక్కడ మంత్రి అన్నాడు, నువ్వు వేహంగా నా భార్యకి ఎసరు పెడతావని ఇన్నర్ చెరసాలలో వేసేసాడు. అయినా యోసేపు విశ్వాసాన్ని పట్టుకున్నాడా లేదా? యోసేపు గొయ్యిలో పడ్డాడు విశ్వాసాన్ని. దేని విషయమై తన విశ్వాసాన్ని కష్టాల్లో పట్టుకున్నాడో అవన్నీ యోసేపు చేతి కిందకు వచ్చేసాయి. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు యోసేపు రాజు అయినప్పుడు చెరసాల ఎవరి కింద ఉంది? యోసేపు కింద. మంత్రి ఎవరి కింద ఉన్నాడు? యోసేపు కింద. బానిసలు ఎవరి కింద ఉన్నారు? యోసేపు. మీరోజు ఎన్ని కష్టాలు ఉన్నా, ఈరోజు ఎన్ని బాధలు ఉన్నా, మీరు విశ్వాసముతో ఈరోజు ఈ మందిరానికి రావడం మీ విశ్వాస సూచన కనుక మీ కష్టాలన్నీ మీ అధికారంలోకి స్వాధీనమవును గాక. మీ అధికారంలోకి రావడం అంటే ఏంటి? పొమ్మంటే పోతుంది, ఉండమంటే ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ. గో, కమ్. సో వాట్ ఆర్ యూ టాలరేటింగ్ అండ్ స్టిల్ holding on to your faith? You will start ruling over those things that have been tolerating you. Hallelujah. నిన్ను బాధ పెట్టేవన్నిటి విషయంలో నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకుంటే అవన్నీ నీ అధికారంలోకి వచ్చేస్తాయి. దేని విషయమైనా సరే అందరూ చెప్పండి, ప్రతి విషయంలో నేను నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఎందుకంటే విశ్వాసమే ఆ పరిస్థితి నుంచి నీకు విజయాన్ని ఇస్తుంది. ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని పట్టుకోకపోతే నీకు విజయము రాదు. ఆ విశ్వాసాన్ని జయించేదే, ఆ సమస్యను జయించేదే విశ్వాసం. ఎనీథింగ్ దట్ ఈస్ అటాకింగ్ యూ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ యూ. వై? ఎందుకంటే దానికి తెలిసిపోయింది, God has planned an attack on that. You see that? Why somebody is attacking you? Because they are scared. ఒక ఇబ్బంది నీకు వస్తుందంటే ఏంటి? నీ పాత వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నీ పాత వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. So an attack is to push you into your expanded blessings. నీ మీదకి వచ్చే శోధన ఎందుకు వస్తుంది? నీ మీదకి వచ్చే శోధన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు విషయమై నెరవేర్చుకోవడం, నీ విషయంలో నెరవేరడానికి కోసం ఏమొస్తుంది? యోసేపుకి ఎందుకు అటాక్ వచ్చింది? ఆ పోతిఫర్ ఇంట్లో బాగున్నాడు, అన్నీ అతని చేతి కిందకి వచ్చేసాయి. హాయిగా ప్రశాంతంగా గొయ్యిలోంచి వచ్చి గేదెలు, ఇల్లు కడిగేవాడిని, మేనేజర్గా ఉన్నాను. ఇది ఇలా చేసేస్తే నేను ఉండగలనా? చాలా బాధపడుతున్నాడు. ప్రభువా, ఈ శోధనని తప్పి అంటే ఏంటి? దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నువ్వు పోతిఫర్ ఇంటికి కాదు, ఫరో ఇంటికి యజమానివి.
So an attack is a sign that you are going to the next level. A problem is pain, a loss. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ కష్టాల్లోంచి మహిమ వస్తుందంట. ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్ ఏమొస్తుంది? గ్లోరీ అనండి. గ్లోరీ అంటే ఇప్పుడు యోసేపుకి వాగ్దానం వచ్చింది. దేవుడు చెప్పాడు, నక్షత్రాలలాగా నక్షత్రాలు మొక్కుతాయి, నీకు పనులన్నీ మొక్కుతాయి, నువ్వు అధికారం అయిపోతావు, బ్లెస్ అయిపోతావు. ఆహా అన్నాడు. 2 రోజు గోతులో పడ్డాడు. అందరూ పోయారు. అందరూ మొత్తం రావడం కాదు కదా, మొత్తం పోయింది. చూసారా? ఒక్కొక్కసారి వాగ్దానము విశ్వాసం ఉన్న వాళ్ళకి నీ కష్టాలన్నీ కలిపి నీ గురికే చేరతాయి, నిన్ను గురికి చేరుస్తాయి. పక్కన చెప్పు, నీ కష్టాలన్నీ కలిపి నీ గురికే నిన్ను చేరుస్తాయి అని చెప్పండి. ఆల్ యువర్ ప్రామిసెస్ కంబైన్ టు లీడ్ యూ ఇంటు యువర్ డెస్టినేషన్. ఏదైనా అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఆ అనారోగ్యం మీద నీకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే దాని మీద నీకు అధికారం వస్తుంది. ఏమొస్తుంది? అధికారం. విశ్వాసము కానిది పాపం. ఈట్ బై ఫెయిత్, డ్రింక్ బై ఫెయిత్, లివ్ బై ఫెయిత్. ఈ రోజు నుంచి మీరు అందరూ అధిక విశ్వాసముతో జీవించునుగాక. అసలు నీకు రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? నీ ఫెయిత్ ఫెయిల్ అయింది. ఏం ఫెయిల్ అయింది? ఎస్, నీ ఫెయిత్ ఫెయిల్ అయింది. అస్తమానము నీ విశ్వాసాన్ని కొండ పో అని వాడకూడదు. అస్తమానం నీ విశ్వాసాన్ని వ్యాధి పో అనడానికి వాడకూడదు. అప్పుడప్పుడు నీ విశ్వాసాన్ని ఏం పడాలో తెలుసా? నాలో ఉండే బలహీనత పో అని కూడా వాడుకోవాలి. యూజ్ యువర్ ఫెయిత్ టు ఓవర్కమ్ యువర్ వీక్నెస్. నీలో ఉండే బలహీనతని వేరుతో సహా ఎండిపోయేటట్టు చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడైతే బలహీనతలను పట్టుకొని ఇవి వేరుతో వెండిపోవాలనుకుంటున్నావో ఆ వెండిపోతాయి. అప్పుడు ఆత్మీయ ఫలాలు ఎక్కువ ఫలిస్తావు నువ్వు. పక్కన చెప్పు, నీ విశ్వాసాన్ని నీ బలహీనతలు వేరుతో ఎండిపోవడానికి కూడా వాడు అని. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ బై డిక్రీజింగ్ యువర్ ఫ్లెష్ క్వాలిటీస్. యూ నీడ్ టు యూజ్ యువర్ ఫెయిత్ టు డ్రై అప్ యువర్ హేట్రెడ్, డ్రై అప్ యువర్ యాంగర్. ఎంతమందికి అర్థం అవుతుంది? పక్కన చెప్పండి, నీ కోపం అనే చెట్టు ఏరుతో ఎండిపోవడానికి నీ ప్రార్థన వాడు అన్నాను. యూజ్ యువర్ ఫెయిత్ టు డ్రై అప్. సంబడీ హ్యాస్ ఫియర్. కొంతమందికి భయం, ఫియర్, దే లివ్ ఇన్ ఫియర్. యూ నీడ్ టు సే, the fear, the tree of fear, somebody's tree of fear is being dried up from the roots. ఎంతమందికి అర్థమే? You need to use your faith to dry up some stuff. Use your faith to dry up some of the flesh deeds which are the hindrance. ఎంతమందికి అర్థం అవుతుందని చెప్పేది? You see that faith should be used for these things. Faith. ఒక్కొక్కసారి నీ బలహీనత, ఎవరైతే బలహీనతల విషయమే ప్రార్థించుకుంటారో వాళ్ళు బహుగా ఎదిగి స్టెబిలైజ్ అవుతారు. Those who use their faith not only to grow but put down their weakness will establish. ఒకసారి చూపిస్తా ఒక వచనం. I used to preach this because it is important. Okay? You need to use your faith for that. కొంతమందికి నెగిటివ్ థాట్స్ వస్తాయి, కొంతమందికి అత్తమానం భయం థాట్స్ వస్తాయి. యూజ్ యువర్ ఫెయిత్ ఫర్ ఎగ్జంప్షన్. ఫెయిత్ షుడ్ బి యూస్డ్ ఫర్ ప్రొటెక్షన్. విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా వాడాలి. పౌలు అంటాడు, నేను ఒకవేళ ఇతరులను నేను బాగు చేసి దేశాలను రక్షించి నా రక్షణ కోల్పోతానేమో అని ఆ విశ్వాసాన్ని నా బలహీనతల కొరకు కూడా నేను వాడుకుంటున్నాను అంటాడు పౌలు. అందుకంటే నా దేహాన్ని ఏం చేస్తానంట? కొట్టుకుంటున్నాడంట. ఎవరైతే వారి విశ్వాసాన్ని వారి బలహీనతకు వాడతారో వారు ఎదగడమే కాదు, స్థిరముగా ఉంటారు. దిస్ ఈస్ ద కీ. అందరూ చేతులు పైకెత్తానండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను నా కుటుంబాన్ని నీతిమంతులుగా చేశావు. థ్యాంక్ యూ జీసస్. బై యువర్ బ్లడ్ యూ మేడ్ మీ రైచస్, యూ మేడ్ మీ హోలీ. కాబట్టి ఈరోజు నుంచి నన్ను నేను ఇతరులను, నిన్ను నమ్మిన విశ్వాసులను నీతిమంతులుగానే చూస్తాను. ఆ రీతిగా నాలో నీతి ఇంకా బయటకు వస్తుంది. నేను ఉపదేశంలాగా ఈ 3 నెలల్లో నేను నా కుటుంబము అన్ని రంగాల్లో ఆశీర్వదించబడి నూతన సంవత్సరానికి వెళ్తాము. ఇది మీ జీవితంలో ఈ 3 నెలల్లో ఆరంభమవునుగాక.